హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియో రెసిపీ. ఇది కాళ్ళ పులుసు అండి, మేక కాళ్ళ పులుసు. ఎలా చేయాలో తొందరగా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీకు చేసి చూపిస్తా, పదండి కిచెన్. నేనైతే ఇది శుభ్రంగా అక్కడ శుభ్రం చేశారు, కానీ నేను మళ్ళీ చాక్ తోటి కొంచెం గీకానండి. మనం ఎప్పుడైనా కొంచెం ఇలా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్నాక మనం ఉప్పు పసుపు వేసి ఒక 3 సార్లు కడుక్కోవాలండి. ఇట్లా గట్టిగా విసికి శుభ్రం అయిపోతాయి. మనం ఇప్పుడు కడుక్కుందాం వీటిని. నేనైతే ఉప్పు పసుపు వేసి ఇది కొద్దిసేపు పెట్టా, ఒక 5 నిమిషాలు. కుక్కర్లో వేసేస్తాను. కుక్కర్లో వేసి తొందరగా ఉడుకుతాయి, మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. మనం గిన్నెల కంటే కుక్కర్లో మంచిగా ఉడికిపోతుంది. చెంచాల నూనె చూడండి, 4 చెంచాలు సరిపోతుంది. చెప్పవా? ఒక 4 ఉల్లిపాయలు కోసుకున్నా. ఒక పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు. ఇవి రెడ్గా వేగాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇది ఇప్పుడే కూర టేస్ట్ ఉంటుంది. అయితే ఇంతలోపు ఇవి చూడు, మనం దీంట్లో వేసుకుంటానికి కొంచెం జీలకర్ర, సోంపు, దాసం చెక్క, మిరియాలు, ఒక లవంగాలు, ఒక 3 లవంగాలు, యాలకులు ఒక 4, ధనియాల పొడి, నేను ఇవి ఇందులో వేసి దంచుతున్నా. అట్లా కూడా వేయచ్చు, కానీ కొంచెం అన్నంలో తింటా ఉంటే తగులుతండి బాగా అనిపిస్తుంది కాబట్టి నేను దంచిస్తున్నా కచ్చపచ్చగా. కచ్చపచ్చగా దంచుకోవాలి. ఆల్రెడీ ధనియాల పొడి పట్టింది కాబట్టి పక్క పెట్టుకుందాం. తలకాయ ఈ కాళ్ళ కూరలో ఇది పాయ పులుసు కదా, కంపల్సరీ జీలకర్ర వేసుకోవాలి. అప్పుడు కొంచెం అరుగుదల ఉంటుంది ఇంటికి, అంటే కొంచెం జీర్ణం వేస్తున్నాడు కొందరు. ఇట్లా వేగాలి, ఇంకొంచెం వేగాలి. వేగలేదు. ఒక చెంచా చాలు. ఇది కూడా ఒక నిమిషం, 1 మినిట్ కొంచెం ఇది ఇట్లా ఫ్రై చేసుకోవాలి. పసుపు ఒక చెంచాడు, ఇట్లా అల్లం, పసుపు, ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయినాయి. ఇట్లా వేగాలి. మనం ఇప్పుడు ఇవి వేసుకుందాం. పాయ కాళ్ళు
మేక కాళ్ళు. ఇదైతే 4 మేక పాయ అండి, 4 మేక కాళ్ళు అంటే మేకై 4 కాళ్ళు అండి. ఒక్క నిమిషం కొంచెం ఇది కానీ అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం, అప్పుడు మంచిగా పట్టుకుంటుంది వాటికి. ఇంకో చెంచాడు ఇప్పుడే వేసేస్తున్నాం మొత్తం తగినంత. ఇప్పుడు ఒక్క నిమిషం ఇది ఉప్పులో కొంచెం ఫ్రై అయితే ఉప్పు బాగా పట్టుకుంటుంది దానికి. ఇది హెల్త్కి మంచిదండి. ఇట్లా అప్పుడప్పుడు మనం ఇది పాయ సూప్ చేసుకొని ఇట్లా తింటే తాగితే మంచిది, హెల్త్కి మంచిది. అందుకే నేను ఈరోజు చేసుకున్నా, సండే కాబట్టి ఈరోజు. ఇది 1 నిమిషం అయింది ఉప్పు వేసాక. మనం ఏం చేయాలంటే మనం చింతపండు పులుసు అయినా వేసుకోవచ్చు, కానీ నేను చింతపండు పులుసు వేయట్లేదు, నేను టమాటాలు వేసుకుంటున్నా. చాలు టమాటా, ఒక టమాటా అయినా పెద్ద సైజు, లేకపోతే చిన్న సైజు 2 టమాటాలని వేసుకోవాలి. లేకుంటే చింతపండు గుజ్జాన కొంచెం అంత వేసుకోవచ్చు, చింతపండు పులుసు. నేను చింతపండు పులుసు వద్దని టమాటా వేసుకున్నాను. మేము ఎక్కువ పులుపు తినమండి, అందుకే టమాటా వేసుకున్నా. ఒక్క నిమిషం టమాటా మగ్గాలి. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ కారం వేసుకుంటున్నాం. మా టమాటా మగ్గిపోయినాయి మంచిగా. ఒక చెంచాన్నర కారం చాలండి, ఎందుకంటే మనం ఇందులో మసాలా దినుసులు వేసుకుంటున్నాం కదా, ఘాటు ఎక్కువ అవుతుంది. మీకు ఎంతమందికి పాయ సూపు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మీరు చేసుకొని తిని కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఇది కారం వేసేసుకున్నాం కదా, నేనైతే ఇప్పుడే కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నా. కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా 2 కలిపి కడిగి పెట్టాను. ఇవి మసాలా మనం దంచుకున్నాం కదా, మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి, ఎందుకంటే తొందరగా ఉడకవి. మనం ఒక 5-6 విజిల్ వేసేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. వాటర్ పోసేసుకుందాం. చాలు, ఇట్లా కొంచెం వాటర్ పోసుకుందాం.
కొంచెం వాటర్ వేసేసుకుందాం, తక్కువైనాయి కదా, చాలు. కొద్దిగా ఉప్పు గిట్లని సరిపోయినాయి. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. బెల్ట్లో మనం ఎప్పుడైనా కుక్కర్ మూత పెట్టి వండుకున్నాక ఇది శుభ్రంగా ఇట్లా కడుక్కోవాలి, శుభ్రంగా లేకపోతే ఇరికి ఒక 5 విజిల్లు అంతే. స్టవ్ వేస్తున్నా, 5-6 విజిల్లు వచ్చేసినాయి. స్టవ్ పని చేస్తున్నా. మనం ఇదంతా ఆవిరి వెళ్ళిపోయాక చూద్దాం ఇలా ఉంది. ఏం లేదు ఈడ ఏం పెట్టట్లేదే. అయిపోయిందండి, ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. మీ సర్వింగ్లో తీసుకుందాం, దీంట్లో తీసుకుందాం. మీరు కొంచెం పలసగా పలస వేసుకోవచ్చు. నేను కొంచెం చిక్కగా చేస్తానండి రైస్లోకి. చపాతీలో కొంచెం పలస వేసుకోవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పాయ పులుసు, మేకకాల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. నేను తిని మీకు చూపిస్తా ఎలా ఉందో. వేసుకుంటున్నా, ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూసి చెప్తా. మంచిగా ఉందా? నేనైతే చికెన్ కూడా చేశానండి, చికెన్ చూపించలేదు. చికెను, మటన్ పాయ పులుసు, వైట్ రైస్ అండి. బాగా ఉడికిపోయింది. మెత్త ఉడికిపోయింది, బాగుంది. నేనైతే చికెన్ కూడా చేస్తామని చికెన్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.